500లో విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళేసి వచ్చేయచ్చు. ఇది మీకు తెలుసా? ఎలానో నేను చెప్తా, సేవ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ పొద్దున ఇంటర్సిటీ, సాయంత్రం గోల్కొండ, ఈ రెండిట్లో ఏదో ఒక ట్రైన్ ఎక్కేసేయండి, విజయవాడలో దిగిపోండి. నది స్నానం చేసేసి మంచిగా బట్టలు మార్చేసుకొని గుడి దగ్గరికి వచ్చేసేయండి. గుడి దగ్గర రావడానికి 2 వేస్ ఉంటాయి. రైల్వే స్టేషన్లో దిగంగానే కొన్ని ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అవి కొండ పైకి డైరెక్ట్గా వెళ్తాయి. ఇది ఇంకొక రూట్. కింద నుంచి వెహికల్స్ అవి ఏమైనా రావాలంటే ఇటువైపు వస్తుంది. ఇది 7 అంతస్తుల భవనం దగ్గరకు అని చెప్తే దింపుతారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి 2 దారులు. ఒకటి ఈ పాత మెట్ల దారి, 2 ఇందాక చూపెట్టిన 7 అంతస్తుల దారి. ఆ 7 అంతస్తుల దాంట్లో కూడా 2 రకాలు. ఒకటి మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదు ముసలి వాళ్ళకి కానీ, వికలాంగులకు కానీ, లేదా 500 టికెట్ పెడితే లిఫ్ట్లో కూడా పైకి తీసుకొస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ చాలా టెంపుల్స్ ఉంటాయి. శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ చూసేసుకోండి. అన్నీ చూసేసిన తర్వాత కాసేపు అక్కడే కూర్చొని అక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించండి. శివాలయం దగ్గర 5 రూపాయల ఎంట్రీతో అద్దాల మేడ ఉంటుంది. అది కూడా అస్సలు మిస్ అవ్వద్దు, చూసేసి రండి. చిన్నపిల్లల కోసం స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడ తాంబేలు కూడా ఉంటాయి. అవి కూడా చూడండి, మంచిగా అనిపిస్తుంది మీకు. 12 అవ్వంగానే భోజనాలు స్టార్ట్ చేస్తారు. 2nd, 3rd ఫ్లోర్లలో. 3rd ఫ్లోర్లో సిట్టింగ్ ఉంటుంది, 2nd ఫ్లోర్లో బఫే పెడతారు. ఇట్లా పెడతారు మొత్తము. బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫుడ్ మాత్రం. ఖచ్చితంగా తినేసి వచ్చేసేయండి. మీ ట్రిప్ ఎలా జరిగిందో వచ్చాక నాతో షేర్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.